మహాగణాధిపతే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, వీళ్ళకి అసలే ఈ సంవత్సరం 2024 సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా, దురదృష్టమా, లేదా లాభమా, నష్టమా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్, మనకి ఆయనకంతా ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే సేవాకారకుడు, పెద్దల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవానుడి కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు, ప్రతిదాన్ని కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే ఒక నియమబద్ధత, ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కారకత్వాలుగా చెప్తాను. అందుకనే ఎక్కడ చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లుతో పాటు మనకు చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడ ఉండకూడదని, ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి. శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు, ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. శని వచ్చేటప్పటికి కర్మకారకుడు. ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా మన చేత కర్మను చేయిస్తాడు, అంటే శ్రమింపజేస్తాడు. ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవానుడికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి అంటే ఆ స్థానాల్లో బాగుంటే బాగుంటాయి, మనకి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ శని భగవానుడు అలా కాదు. ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు. ఇచ్చింది తొందరగా తీసుకోవడం, ఆయన ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి శని భగవానుడి యొక్క ఈ సంచారం వల్ల, కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మనకి కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశికి కానీ చూసుకున్నప్పుడు సప్తమ అష్టమాధిపతి అయిన శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడో సహజంగా మనకి ఇక్కడ ఈ రాశాధిపతి కానీ చూసుకుంటే చంద్రుడు. మామూలుగా చంద్రుడికి శని భగవానుడికి కూడా ఇక్కడ పడదు. వీళ్ళిద్దరూ కూడా విరుద్ధ గ్రహాలు, అంటే వీళ్ళిద్దరూ కూడా శత్రుగ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సహజంగా చతుర్థ స్థానం, మాతృస్థానంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎవరికైతే గోచార ప్రకారం అష్టమ స్థానంలో యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో సహజంగా అష్టమ స్థానం అనేది ఏం చెప్తాం, మనకి మరణతుల్యంతో సమానమైనది. అంటే మరణం సంభవిస్తుందని కాదు, అంటే మరణ సదృశ్యం అంటారు చూసారా, అంటే ఆ జరిగిన అవమానం కావచ్చు, లేదా ఎదురవాళ్ళు మనతో మాట్లాడే మాటల విషయాలు కావచ్చు, అక్కడ పరిస్థితులు కావచ్చు, మరణంతో సమానంగా ఉండేంత బాధని కలిగిస్తాయి. అలాగే ఇక్కడ ఎక్కువగా వైభవం పోవడం, అలాగే కాస్త ఏదైనా మన ఉద్యోగాలు పోవడమనో, లేకపోతే ఏదైనా అపనిందలు పడి వాటి మీద కాస్త ఈ యొక్క రాశి వాళ్ళ మీద కొద్దిగా అభాండాలు కావచ్చు, నిందలు కావచ్చు, ఇలాంటివి వేయడం, లేదా కాస్త కొద్దిగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, అప్పచెల్లెలతో కావచ్చు, అవి కాస్త వాళ్ళు పడకపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి
కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి మనం ఈ కారాగార నికి సంబంధించిన అంటే అక్కడ వరకు వెళ్ళి రావడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఎలా అంటే ప్రత్యేకంగా వెళ్ళి అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పని మీద ఎవరితోనైనా కూడా నార్మల్గా వెళ్ళి రావచ్చు. లేకపోతే అసలు ఆ పోలీస్ స్టేషన్ మొహమనో ఏదో ఒకటి చూసి రావడం, దర్శనం మాత్రం తప్పనిసరిగా అయ్యి తీరుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా ఇక్కడ ఈ దశమ స్థానం అంటే ఈ కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి అయిన శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేయడము, కాస్త రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు, ఇలాంటి ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది కనపడుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారము కూడా ఈ శని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడం, అలాగే ఈ శని తైలాభిషేకము, శివాభిషేకము ఇలాంటివి చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. మనము ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం. అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అని కానీ తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు. అలా అని మనకి కొంత అవగాహన అనేది ఉంది. అందులో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి, గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చెప్తారు అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి. అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి. సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి. ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి. మనకున్న దానిలో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి. అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడవు. అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ, తైలాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం, నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, మనకి ఉండే వీధిలో కుక్కలు లాంటివి ఏవైనా నల్ల కుక్కలు లాంటివి ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో అనిచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి, గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.